నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, మంజూరైన బిల్లులపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై కేసు పెట్టేందుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ దొరికిందనే వార్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కేసు నమోదు చేస్తుందా? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి లెక్కల్ని బయటకు తీస్తుందా? Let's watch this story. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్ములా ఈ రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అరవింద్ కుమార్ మంజూరు చేశారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన ప్రాసెస్ చేపట్టలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నిధుల మంజూరుకు కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదని సమాచారం. ఫార్ములా ఈ కంపెనీకి అనుమతులు లేకుండా నిధుల విడుదల చేయడంపై రేవంత్ సర్కార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను వివరణ అడిగింది. సిఎస్ షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు. తనంతటి తానుగా ఆ డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లయితే మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండటమే కాకుండా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో ఆయన మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరికించేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పబట్టే డబ్బులు రిలీజ్ చేశానని వివరణ ఇచ్చారు. దీంతో రేవంత్ సర్కార్ ఇరువురిపై కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరమవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్పై కూడా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కూడా కేసు వేశారు. ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం రేవంత్ సర్కార్కు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ కూడా జైలు పాలయ్యారు. ఇప్పుడు రేవంత్ కు ప్రతీకారం తెచ్చుకునే ఛాన్స్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ కేసులో కేటీఆర్ జైలుకెళ్తారా? లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ సర్కార్ అంత ధైర్యం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.